ఏబీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో పీఎస్ఆర్ కస్టడీ పిటిషన్ పై నేడు ఉత్తర్వులు ఇవ్వనుంది న్యాయస్థానం. కస్టడీ పిటిషన్ పై విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు మధును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో మధు పీఎస్ఆర్ అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీలుగా జిల్లా జైల్లో ఉన్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. కాంతి, శివాని, ఏపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాల కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి మధు ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పైన ఇప్పటికే 2 సార్లు వాదనలు అయితే జరిగాయి. అయితే ఏబీపీఎస్సీ అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో మొదటిగా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు అలాగే A2గా ఉన్నటువంటి మధు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు దాదాపుగా 15 రోజుల క్రితం వారిద్దరిని కూడా అదైతే ముందుగా కాదంబరి కేసులో జత్వానీ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి పీటీ వారెంట్ ని ఇష్యూ చేసి ఈ కేసుని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ జత్వానీ కేసుకి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులను ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్సీకి సంబంధించినటువంటి అక్రమాల విషయంలో కీలకంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి ఈ కేసులో ఎంతవరకు కూడా ఆయన ఎందుకు సహకరించాల్సి వచ్చింది, అలాగే ఈ అక్రమాలు పాల్పడడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఎవరు ఇవన్నీ చేయించారు అనే అంశాలకి సంబంధించినటువంటి వివరాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే పోలీసులు తమ వాదనలు వినిపించడం జరిగింది. అలాగే ఆంజనేయులతో పాటు అరెస్ట్ అయినటువంటి మధుని కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం జిల్లా జైల్లో ఉన్నటువంటి మధు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి ఈ రోజు కస్టడీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు అంటే ఆల్రెడీ వాదనలన్నీ విన్నటువంటి న్యాయస్థానం తీర్పునైతే రిజర్వ్ చేస్తుంది. ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను థర్డ్ ఏజీసీజీ కోర్టు ఈ రోజు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. శివాని, రైట్, థ్యాంక్ యూ కాంతి.